మనమందరం కూడా గ్రావిటీ అంటే మాస్ని కలిగి ఉన్న రెండు వేర్వేరు ఆబ్జెక్ట్స్కి మధ్యలో ఉన్న ఫోర్స్ని గ్రావిటీ అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్కి మాస్ ఉంటుంది. అలాగే మనం ఒక వెయింగ్ మెషిన్ మీద ఉన్నామంటే ఆ వెయింగ్ మెషిన్ కూడా ఒక మాస్ ఉంటుంది. మనం ఆ వెయింగ్ మెషిన్ మీద నుంచినప్పుడు దాని మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటాం. ఆ ఫోర్స్ కారణంగానే మన వెయిట్ ఎంత అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఎంత నెంబర్ అయితే కనబడుతుందో ఆ నెంబర్ని మన యొక్క మాస్ మీద భూమి యొక్క గ్రావిటీగా చాలా మంది డిసైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే కాస్మోస్లో గ్రావిటీ విషయానికి వచ్చినట్టయితే మనం సూర్యుడి యొక్క గ్రావిటీ ద్వారానే ఇప్పుడు ఇంత సేఫ్గా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే సూర్యుడి యొక్క గ్రావిటీ కారణంగానే ప్లానెట్స్ అన్ని కూడా వాటి యొక్క ఆర్బిట్స్లో ఉంటున్నాయి. అండ్ మనకందరికీ కూడా బ్లాక్ హోల్కి దగ్గరలో ఉండే చాలా బలమైన గ్రావిటేషనల్ పుల్ గురించి తెలిసిందే. సో దీన్నే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అని పిలుస్తూ ఉంటారు. సో ఒకప్పటి కాలంలో శాస్త్రవేత్తలు మనకు అందించిన ఇన్ఫర్మేషన్ని బట్టి, తర్వాత చేసిన కొన్ని పరిశోధనల ద్వారా తెలిసిన విషయాలను బట్టి గ్రావిటీ అంటే ఇంతే, చాలా సింపుల్ అనే ఒక క్లారిటీకి అయితే మనం అందరం కూడా వచ్చాం. కానీ కాలం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కాదు, అది ఒక పెద్ద కాంప్లెక్స్ ఫెనోమెనాన్లో చాలా చిన్న భాగం అనైతే శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది ఏంటి అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అయితే దాని గురించి పూర్తిగా మాట్లాడుకునే ముందు మనం కొంత ఫిజిక్స్ కోసం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనకందరికీ కూడా తెలిసిందే ఐజాక్ న్యూటన్, ఇతను ఒక ఫిజిక్స్ డెమీ గాడ్. అండ్ అతనే మొట్టమొదటిసారిగా గ్రావిటీ గురించి మనకందరికీ కూడా తెలియజేసింది. అండ్ అతని గురించి ఒక స్టోరీ కూడా బాగా పాపులర్. అదేంటంటే అతను ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ అతని యొక్క తల మీద పడింది, అందువలనే అతనికి గ్రావిటీ గురించి తెలిసింది అని. బట్ నిజానికైతే యాపిల్ అతని యొక్క తల మీద ఏమీ పడలేదు. న్యూటన్ ఒక యాపిల్ పండు చెట్టు నుంచి కిందకి పడ్డాన్ని గమనించాడు. అప్పుడు అతను ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే ఎందుకని యాపిల్ స్ట్రైట్గా నేల మీదకి పడింది, ఎందుకని పక్కకు పడలేదు, లేదంటే డైరెక్షన్ మార్చుకోలేదు, లేదంటే పైకి వెళ్ళలేదు అని. సో అప్పుడు అతనికి అనిపించిన విషయం ఏంటంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ రెండు బాడీస్కి మధ్య ఉంటుంది. అండ్ అది ఆ రెండు బాడీస్ కూడా ఒకదాన్నొకటి వాటి వైపు పుల్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఆ టైంలో వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాటి యొక్క మాస్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అలాగే వాటి యొక్క స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని అయితే ఆయన తెలియజేశాడు. సో అప్పుడు ఆ రెండు బాడీస్కి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని ఆ రెండు కూడా చూస్ చేసుకుంటాయి. ఎందుకు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎనర్జీని మినిమైజ్ చేసుకోవడం కోసం. సో అందుకే స్ట్రైట్ లైన్లో పడతాయని అయితే న్యూటన్ అభిప్రాయపడ్డారు. సో యాపిల్ అనేది కింద పడడానికి కారణం గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ పైన ఉన్న యాపిల్ని భూమి వైపు యాక్సలరేట్ చేసింది. సో అందుకే అది కింద పడ్డదని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. బట్ న్యూటన్ కూడా ఆయన యొక్క థియరీ గురించి ఏమని అభిప్రాయపడ్డారంటే ఆయన ఏదో మిస్ అవుతున్నారని అభిప్రాయపడ్డారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పారు ఆయన కంప్లీట్గా తన యొక్క థియరీతో సాటిస్ఫై కాలేదు అని. ఎందుకంటే ఆయన మొదట ఏమనుకున్నారంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక పుష్ అనుకున్నారు కానీ పుల్ అనుకోలేదు. అయితే న్యూటన్ ఈ విషయంలో కొంతవరకు కరెక్టే కానీ 100% కరెక్ట్ అయితే కాదు. కానీ అతని యొక్క థియరీ ఆఫ్ గ్రావిటీని ప్రపంచవ్యాప్తంగా చాలామంది యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆ మ్యాజికల్ పుల్ అనేది ఈ ప్రపంచంలోని అత్యంత ఇంపార్టెంట్ థియరీస్లో ఒకటిగా మారిపోయింది. అండ్ అంతేకాకుండా ప్రాపర్టీ ఆఫ్ మాస్ అనేది కూడా చాలా ముఖ్యమైన మ్యాటర్గా కూడా మారిపోయింది. ఆ తర్వాత 400 సంవత్సరాల పాటు అందరూ కూడా ఆ థియరీని నిజమని నమ్మారు. కానీ అప్పుడే ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చాడు. ఇతను కూడా చాలా పేరు పొందిన జీనియస్. 1905 సంవత్సరంలో అతను తన యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపంచం ముందుంచాడు. అండ్ ఆ టైంలో అతను స్విస్ పేటెంట్ క్లర్క్గా పనిచేస్తున్న టైంలో అతను ఐజాక్ న్యూటన్ యొక్క థియరీని ఛాలెంజ్ చేశాడు. కాకపోతే మొదట్లో అందరూ కూడా ఐన్స్టైన్ని తప్పుగానే అనుకున్నారు. చాలామంది అతన్ని క్రిటిసైజ్ చేశారు, చాలామంది అతను పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే అతని యొక్క ఐడియాస్ చాలా రాడికల్గా అనిపించాయి. సో సాధ్యం అయ్యేటట్టుగా కనిపించలేదు ఎవరికి కూడా. థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీలో మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉన్న ప్రతిదీ కూడా ఒకటే రేట్లో కిందకి పడుతుంది అని. కాకపోతే దీన్ని మొట్టమొదటిసారిగా మనకు చెప్పింది ఐన్స్టైన్ కాదు, దీన్ని మొట్టమొదటిసారిగా మనకు చెప్పింది గెలీలియో గెలీలీ. ఇతను ఒక ఇటాలియన్ ఆస్ట్రోనమర్ మరియు ఫిజిసిస్ట్. అతను ఏమని తెలియజేశారంటే అట్మాస్ఫియర్ లేని సిచ్యువేషన్లో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం పైనుంచి సేమ్ పొజిషన్ నుంచి కిందకి పడేసినట్టయితే అవన్నీ కూడా ఒకటే రేట్లో కిందకి పడతాయి. వాటి యొక్క మాస్ ఎంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకేలా కిందకి పడతాయని అయితే ఆయన తెలియజేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. అది అపోలో 15 ఆస్ట్రోనాట్ అయిన డేవిడ్ స్కాట్ ద్వారా జరిగింది. అతను చంద్రుడి మీదకి వెళ్ళి ఈ థియరీని టెస్ట్ చేశాడు. అతను చంద్రుడి మీదకి వెళ్ళి ఒక హ్యామర్ని ఒక ఫేదర్ని ఈ రెండింటిని కూడా ఒకటే పొజిషన్ నుంచి కిందకు పడేశాడు. సుత్తికి ఈకకి మధ్య చాలా వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా భూమి మీద అయితే సుత్తి ముందు కింద పడిపోతుంది, ఆ ఈక చాలా లేట్గా కిందకు పడుతుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే పొజిషన్లో కిందకు దిగుతూ వచ్చి ఒకటే టైంలో నేలనైతే తాకాయి.
ఇది ఈ ప్రపంచంలోని ఏ వస్తువుకైనా జరిగే అవకాశం ఉంది. సుత్తి ఈక మాత్రమే కాకుండా దాని యొక్క మాస్తో సంబంధం లేకుండా, దాని యొక్క ఫిజికల్ మేకప్తో సంబంధం లేకుండా ఏదైనా సరే ఇలాగే కిందకి పడే ఛాన్స్ అయితే ఉంది అట్మాస్ఫియర్ లేని సిచ్యువేషన్లో. ఈ సిచ్యువేషన్ని ద ఈక్వలెన్స్ ప్రిన్సిపల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అదేంటి అంటే, ఎందుకని ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఒకేసారి సమాంతరంగా కిందకి పడ్డాయి, ఒకేసారి ల్యాండ్ అయ్యాయి? దీనికి జవాబు ఏంటి అంటే, ఆ రెండు కూడా కిందకి పడట్లేదు. అవి వాటి యొక్క స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే వాటి మీద ఎటువంటి ఫోర్స్ కూడా పని చేయట్లేదు. ఫాలింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఫోర్స్ మీద పడుతుంది, స్టాండింగ్లో ఉన్నప్పుడు కాదు. సో ఫాలింగ్లో ఉంటేనే సుత్తి వేగంగా కిందకు వస్తుంది, ఈక చాలా లేటుగా కిందకు వస్తుంది. అలా కాకుండా స్టాండింగ్లో ఉన్నప్పుడు రెండు ఒకటేసారి నేలను తాకుతాయి. ఇంకా ఐన్స్టైన్ థియరీ విషయానికి వచ్చినట్టయితే, ఆ థియరీ ప్రకారం గ్రావిటీ అనేది మాస్ని కలిగి ఉన్న రెండు వేరువేరు ఆబ్జెక్ట్స్కి మధ్య ఉన్న ఫోర్స్ కాదు. గ్రావిటీ అనేది స్పేస్ని మరియు టైంని వాపింగ్ చేస్తూ ఉంటుంది. బట్ అలా చెయ్యాలి అంటే అక్కడ మాస్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ ఉండాల్సి ఉంటుంది. వాటి యొక్క ప్రెజెన్స్ ఉంటేనే అక్కడ టైం కానీ స్పేస్ కానీ వాపింగ్కి గురవుతాయి. అండ్ ఖచ్చితంగా వాటి మీద కొంత ఫోర్స్ ఉండి తీరాల్సి ఉంటుంది. అలా ఉంటేనే అవి స్ట్రైట్ లైన్లో నడుస్తాయి, లేదంటే స్ట్రైట్ లైన్లో నడవనైతే ఐన్స్టైన్ తెలియజేశారు. ఐన్స్టైన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, స్మాలర్ ఆబ్జెక్ట్స్ మాసివ్ ఆబ్జెక్ట్స్ చేత పుల్ చేయబడవు. కాకపోతే ఏమవుతుందంటే, ఈ మాసివ్ ఆబ్జెక్ట్స్ కారణంగా స్పేస్ మరియు టైము కొంత బెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్మాలర్ ఆబ్జెక్ట్స్ పై భాగంలో ఉన్న స్పేస్ ఈ స్మాలర్ ఆబ్జెక్ట్స్ని కిందకి పుష్ చేస్తూ ఉంటుంది. దాని కారణంగా అవి కిందకి పడుతూ ఉంటాయి. అంతే తప్ప అక్కడ ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఐన్స్టీన్ యొక్క థియరీ ప్రకారం మ్యాటర్ అది ఏదైనా సరే స్పేస్ని మరియు టైంని ఈ రెండింటినీ కూడా వాక్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని స్పేస్ టైం అని పిలుస్తూ ఉంటారు. స్పేస్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ని వాప్ చేస్తూ ఉంటుంది. స్పేస్ టైం అనేది 3 డైమెన్షన్ ఆఫ్ స్పేస్. అందులో లెంత్, విడ్త్, హైట్ కూడా ఉంటుంది. అండ్ దీనికి 4th డైమెన్షన్ అయిన టైం కూడా కలుస్తూ ఉంటుంది. సో స్పేస్లో ఉన్న ఆ ఆబ్జెక్ట్ ఎంత మాసివ్గా ఉంటే అది దాని చుట్టూ ఉన్న స్పేస్ని అంత ఎక్కువగా వాప్ చేస్తూ ఉంటుంది. ఐన్స్టీన్ యొక్క నమ్మకం ఏంటి అంటే, యాపిల్స్ చెట్ల నుంచి కిందకి పడుతున్నాయన్నా, ప్లానెట్స్ స్టార్స్ చుట్టూ తిరుగుతున్నాయన్నా దానికి కారణం ఏంటి అంటే, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్పేస్ టైం కంటిన్యూమ్ యొక్క కర్వ్స్ దగ్గర మూవ్ అవుతున్నాయని అయితే ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ కర్వ్స్ ఏంటి? గ్రావిటీ. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. భూమి ఒక స్పేస్ టైం గ్రిడ్ మీద ఉంది. భూమికి మాస్ ఎంత ఉంటుందో మనకందరికీ కూడా చాలా క్లియర్గా తెలుసు. సో భూమి ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న స్పేస్ టైంని వాప్ చేసి ఒక గ్రావిటీ వెల్ లాంటి దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్నవి కావచ్చు, ఆ ఆబ్జెక్ట్ మీద ఉన్నవి కావచ్చు, అవన్నీ కూడా ఆ గ్రావిటీ వెల్ వైపు లాగబడుతూ ఉంటాయి. మీరు, నేను, అలాగే భూమికి దగ్గరగా ఉన్న చంద్రుడు అన్నీ కూడా ఆ గ్రావిటీ వెల్ వైపు లాగబడుతూ ఉంటాయి. నిజానికి మూన్ కూడా కొంతవరకు స్పేస్ టైంని వాప్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే దానికంటూ కొంత మాస్ ఉంటుంది కాబట్టి. కాకపోతే భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫీల్డ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. దాని కారణంగా భూమి చంద్రుడిని తన వైపుకు లాక్కోలేకపోతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ కూడా చాలా పెద్ద గ్రావిటీ వెల్ ఉంటుంది. దాని కారణంగానే సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళిపోకుండా వాటి యొక్క ఆర్బిట్స్లోనే తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా అవి బయట స్పేస్లోకి వెళ్ళిపోయాయంటే ఇమీడియట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే గ్రావిటీ వెల్ ప్లానెట్స్ చుట్టూ ఎలా ఉంటుందనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం స్పేస్ క్రాఫ్ట్స్ని అంతరిక్షంలోకి లాంచ్ చేస్తూ ఉంటాం కదా, సో వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్ ఆకాశంలో వేరు డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క లాంచ్ పాత్ ఒక దగ్గర ఉంటే అది వెళుతున్న కొద్ది డైరెక్షన్ని మార్చుకుంటూ ఉంటుంది, దాని యొక్క స్పీడ్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇంజనీర్స్ దానికి దగ్గరలో ఉన్న వాపుడ్ స్పేస్ టైంని వినియోగించుకుంటారు. ఆ వాపుడ్ స్పేస్ టైం ఇంకేదో కాదు, గ్రావిటీ. ఆ గ్రావిటీని వినియోగించుకుంటారు. అయితే ఆ గ్రావిటీ ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటుంది? మార్గ మధ్యంలో దానికి ఎదురయ్యే ప్రతి ఒక్క ప్లానెట్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఆ సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ నుంచి వచ్చే గ్రావిటీని ఒక గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ లాగా ఉపయోగించుకొని స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి వెళ్ళిన కొద్దీ వేగం పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు, డైరెక్షన్ మారేటట్టుగా కూడా చేస్తూ ఉంటారు. స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వేగంగా వెళ్ళడానికి ప్లానెట్స్ చుట్టూ ఉన్న గ్రావిటీ వెల్స్ కూడా ఒక కారణం. అయితే ఇక్కడ మనకి ఒక అనుమానం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చుట్టూ చాలా పెద్ద గ్రావిటీ వెల్ ఉంది, ఎందుకంటే దాని యొక్క మాస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆ గ్రావిటీ వెల్లోకి మొత్తం అన్ని అట్రాక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి యొక్క గ్రావిటీ వెల్ చాలా పెద్దగా ఉండి మొత్తం ప్లానెట్స్ అన్ని కూడా దానికి అట్రాక్ట్ అయ్యి సూర్యుడిలో కనుక కలిసిపోయినట్టయితే ఏమవుతుంది? అసలు అలా జరిగే అవకాశం ఉందా అంటే సాధారణంగా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లానెట్కి కూడా బెండెడ్ స్పేస్ టైం అనేది ఉంటుంది, అంటే వాపుడ్ స్పేస్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కర్వేచర్ కారణంగా వేరే కర్వేచర్స్తో అవి అంత ఈజీగా కాంటాక్ట్లోకి వెళ్ళవు. అండ్ ప్రతి ఒక్క ప్లానెట్కి మధ్య ఖచ్చితంగా చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది.
ఒకవేళ ప్లానెట్స్ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మాస్ ఎక్కువగా ఉన్నదైనా తక్కువగా ఉన్నదైనా కూడా చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి అంతరిక్షంలో. సో ఆ వేగం కారణంగా కూడా ఆ కర్వేచర్లోకి వేరేది వెళ్లే లోపే ఆ కర్వేచర్స్ రెండు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇవి ఒకదాన్నొకటి గుద్దుకోకుండా ఒకదానికొకటి కొలైడ్ అయిపోకుండా సేఫ్గా వాటి యొక్క ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ కోసం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఒక ఫోర్స్ ఏమీ కాదు. గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఒక ఫోర్స్ ఫీల్డ్. అది స్పేస్లో ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అది స్పేస్లో మాస్ని కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ చుట్టూ కూడా ఉంటుంది. మూన్ కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది, కాకపోతే చిన్న గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది మన భూమితో పోల్చినట్టయితే. ఎందుకంటే భూమితో కంపేర్ చేసినట్టయితే దాని యొక్క మాస్ చాలా తక్కువ కాబట్టి. సో భూమి చుట్టూ చాలా స్ట్రాంగర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే ఉంటుంది. ఇది మనకు తెలిసిన వాటి గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ స్పేస్ విషయంలో అలా కాదు. స్పేస్లో ప్రతి ఒక్కదానికి కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది స్పేస్లో ప్రతి చోట ఉంటుంది, ప్రతి అణువులోనే ఉంటుంది. కానీ ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్పేస్లో ఎంత దూరం వరకు వీలైతే అంత దూరం వరకు వెళ్ళిపోదు. కేవలం కొంత దూరం వరకు మాత్రమే ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ సెట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందా, దానికి కూడా కొంత గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అండ్ అది కూడా భూమి యొక్క గ్రావిటీని ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, భూమి చుట్టూ ఆర్బిట్లో ఎంతైతే ఎఫెక్టివ్ గ్రావిటీ ఉంటుందో భూమి మీద కూడా ఆల్మోస్ట్ అంతే గ్రావిటీ ఉంటుంది. సో భూమి మీద ఉన్న గ్రావిటీతో పోల్చినట్టయితే సుమారుగా 90% గ్రావిటీ భూమి యొక్క ఆర్బిట్లో కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద 100 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి యొక్క బరువు 90 కిలోలు ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఉన్న గ్రావిటీతో పోల్చినట్టయితే భూమి యొక్క ఆర్బిట్లో ఉన్న గ్రావిటీ 90% వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యం కలగచ్చు, ఒకవేళ స్పేస్లో గ్రావిటీ ఉన్నట్టయితే ఎందుకని ఆస్ట్రోనాట్స్ గాలిలో తేలుతున్నట్టుగా కనబడుతూ ఉంటారు? అంటే ఏదో జీరో గ్రావిటీలో నివసిస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా గాలిలో తేలిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అని మీరు అనుకోవచ్చు. స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా గాల్లో తేలడానికి కారణం ఏంటి అంటే, స్పేస్లో వాళ్లతో సహా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో సహా మొత్తం అన్నీ కూడా కిందకి పడుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అవి స్పేస్లో ఉన్న వ్యాక్యూమ్లో ఉన్నాయి. ఈ కండిషన్ కారణంగా పీపుల్ కానీ అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ వెయిట్లెస్గా మారిపోతాయి. ఈ కండిషన్ని మైక్రో గ్రావిటీ అని పిలుస్తూ ఉంటారు. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా సరే దాని యొక్క మాస్తో సంబంధం లేకుండా ఫాలో అవుతున్నట్టయితే అప్పుడు గ్రావిటేషనల్ సోర్స్కి దూరంగా ఉన్న ఫ్రీ ఫ్లోటింగ్ ఆస్ట్రోనాట్ కావచ్చు, లేదంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ లోపల ఉన్న ఫ్రీ ఫాలింగ్ ఆస్ట్రోనాట్ కావచ్చు, వాళ్ళ యొక్క మాస్తో సంబంధం లేకుండా వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. నిజానికి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ అన్నీ కూడా భూమి వైపు పడిపోతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా భూమి వైపు పడిపోతూనే ఉంటుంది. కాకపోతే అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది కింద పడిపోకుండా ఉంటుంది. అది గంటకి సుమారుగా 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే సుమారుగా గంటకి 17,500 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. సో భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి తప్పించుకోవడానికి ఇది అలా తిరుగుతూ ఉంటుంది. ఐన్స్టైన్ చెప్పిన విషయాన్ని ప్రూవ్ చేయడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అంటే స్పేస్ టైంని మాస్ కలిగి ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ వార్ప్ చేస్తుంది అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి కూడా కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భూమి యొక్క సర్ఫేస్ మీద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ 9.81 మీటర్స్ పర్ సెకండ్. అయితే గ్రావిటీ మిమ్మల్ని కావచ్చు, లేదంటే భూమి మీద ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా గ్రౌండ్ వైపు పుల్ చేస్తూ ఉందంటే దానికి భూమి యొక్క కోర్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. మాస్ని కలిగి ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినప్పటికీ కూడా స్పేస్ టైంని బెండ్ చేస్తుంది, కర్వ్ చేస్తుంది. అండ్ స్పేస్లో ఉన్న ఆ కర్వేచరే గ్రావిటీ. సో ఒకవేళ ఎవరైనా సరే భూమి యొక్క మధ్య భాగాన్ని కనుక చేరుకోగలిగినట్టయితే ఆ మధ్య భాగంలో గ్రావిటీ అనేది ఉండదు కాబట్టి, ఆ కర్వేచర్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉంటారు కాబట్టి, స్పేస్ టైం బెండింగ్స్కి వాళ్ళకి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఆ ప్రాంతంలో మీరు గాలిలోకి తేలే అవకాశం అయితే ఉంది. ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మీరు వెయిట్లెస్గా మారిపోతారు. కాకపోతే ఇదంతా కూడా స్పేస్లో ఉన్నప్పుడు భూమి యొక్క మధ్య భాగానికి చేరుకుంటే జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మనం భూమి మీదకి రావడానికి ట్రై చేస్తూ వచ్చినట్టయితే మళ్ళీ భూమి యొక్క స్పేస్ టైం కర్వేచర్ని మనం ఫీల్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటాం. ఎందుకంటే భూమి యొక్క మాస్ కారణంగా ఆ కర్వేచర్ అనేది ఉంటుంది. సో ఆ కర్వేచర్ ఎఫెక్ట్ కారణంగా గ్రావిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ గ్రావిటీని మనం చాలా బలంగా ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. మళ్ళీ మనం కిందకి లాగి వేయబడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. సో భూమి యొక్క మధ్య భాగానికి చేరుకోవాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఒక ప్రోబ్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. నార్మల్గా అయితే మనం చేరుకోలేము. అది ఉంటే ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళి మనం ప్రూవ్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే గ్రావిటీ అనేది స్పేస్ టైంని వార్ప్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఒక పర్టికులర్ పాయింట్ ఉంది, దాని పేరు గ్రావిటేషనల్ లెన్సింగ్. ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఏదైనా పెద్ద సెలెస్టియల్ బాడీ ఏదైనా పెద్ద కర్వేచర్ని స్పేస్ టైంలో క్రియేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న లైట్ బెండ్ అయిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఈవెన్ మనం మన కెమెరా యొక్క లెన్స్ని గమనించినా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మన లెన్స్ మీద లైట్ బెండ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక రకమైన గ్రావిటేషనల్ లెన్సింగే, కాకపోతే అది స్పేస్లో జరగదు కాబట్టి దాన్ని కంప్లీట్గా కన్సిడర్ చేయలేం. బట్ లైట్ అనేది బెండ్ అయ్యి కనిపిస్తుంది అన్నదానికి మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది జరగాలంటే చాలా మ్యాసివ్ ఆబ్జెక్ట్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాలక్సీ కావాల్సి ఉంటుంది. అది స్పేస్ని గనక బెండ్ చేస్తూ వచ్చినట్టయితే, దాని చుట్టూ ఉన్న లైట్ మొత్తాన్ని కూడా రింగ్స్లా గనక మార్చినట్టయితే అప్పుడు ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే దీని కారణంగా కొన్నిసార్లు మనకి వేరే గ్యాలక్సీలను కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే స్పేస్లోని వేరు ఆబ్జెక్ట్స్ని కూడా కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని అయితే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ కనుక జరగపోయినట్టయితే మన కంటికి అసలు కనబడవు అనే ఒక సిచ్యువేషన్లో కూడా ఉంటాయి. అటువంటి వాటిని మనం ఎన్నో కనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ క్రాస్ దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇది గ్రావిటేషనల్లీ లెన్స్డ్ క్వాసర్ని మనకు చూపిస్తూ ఉంటుంది. అండ్ అది డైరెక్ట్గా ఒక గ్యాలక్సీ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అండ్ ఒకవేళ మధ్య భాగంలో ఉన్న గ్యాలక్సీ గ్రావిటేషనల్ లెన్సింగ్ కనుక చేయకపోయినట్టయితే ఈ క్వాసర్ అసలు మనకు కనబడేదే కాదు. సో వీటన్నిటి బట్టి కూడా ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా 100% ట్రూ అని మనం అయితే చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇంకా కొన్ని ఆధారాలు అయితే కావాల్సి ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఐన్స్టీన్ గ్రావిటీ విషయంలో చాలా డీప్ స్టడీ చేశారనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. తన యొక్క జనరల్ రిలేటివిటీని సపోర్ట్ చేయడానికి ఇప్పటికీ కూడా చాలా ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం అదున్న ఫామ్లో అది క్వాంటమ్ మెకానిక్స్తో ఇన్కాంపిటబుల్ అవుతుంది. క్వాంటమ్ గ్రావిటీ అనేది థియరిటికల్ ఫిజిక్స్. ఇది గ్రావిటీని క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా డిస్క్రైబ్ చేయమని అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే క్వాంటమ్ మెకానిక్స్కి తగ్గట్టుగా ఈ స్పేస్ టైం బెండింగ్ని కానీ గ్రావిటీని కానీ వీటన్నిటి కూడా డిస్క్రైబ్ చేసే థియరీ అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఏది కూడా యాక్సెప్ట్ చేయబడైతే లేదు, కన్ఫర్మ్ చేయబడి అస్సలే లేదు. సో చాలామంది శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ చెప్పింది కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. బట్ కొంతమంది రీసెర్చర్లు ఏమని చెబుతున్నారంటే, ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చే టైంకి బ్లాక్ హోల్ విషయంలో ఐన్స్టీన్ యొక్క థియరీ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ అది పనిచేయకుండా పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయని తెలియజేస్తున్నారు. శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి హవాయిలో 3 అతిపెద్ద టెలిస్కోపులను ఉపయోగించి SO2 అని పిలువబడే ఒక బ్లూ స్టార్ని గమనిస్తున్నారు. ఇది సాగిటేరియస్ ఏ స్టార్కి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా ఉంది. ఇది మిల్కీవే గ్యాలక్సీ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. దాని యొక్క సింగిల్ ఆర్బిటల్ టైము 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలలో కొన్ని ఐన్స్టీన్ థియరీ కనుక రైట్ అయినట్టయితే బ్లాక్ హోల్ స్పేస్ టైంని కంప్లీట్గా ర్యాప్ చేస్తుంది. దాని యొక్క వేవ్ లెంత్ని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేస్తుంది. సో స్టార్ నుంచి లైట్ అనేది కంప్లీట్గా వేవ్స్ రూపంలో వేరు ప్రాంతాలకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఈ బ్లాక్ హోల్ దగ్గరలో ఉన్న వేరే స్టార్స్ యొక్క ఎనర్జీని డ్రైన్ చేస్తుంది, గెయిన్ చేస్తుంది. దాని కారణంగా ఆ స్టార్ యొక్క లైట్ బ్లూ నుంచి రెడ్ కలర్లోకి మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఐన్స్టీన్ ప్రెడిక్ట్ చేసినట్టుగా ఆ స్టార్ రెడ్ కలర్లో మెరవడం కూడా మొదలుపెట్టింది. అండ్ వేరే కలర్లో కూడా మారిపోయే ఛాన్స్ ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాకపోతే అప్పుడు అది గ్రావిటీకి సంబంధించిన వేరు డిఫరెంట్ ఆన్సర్స్ని మనకు అందజేస్తూ ఉంది. సో దాని కారణంగా శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేక స్పేస్ టైం కర్వేచర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో. సో ఈ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఫెయిల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 10 yearsలో మరికొంతమంది శాస్త్రవేత్తలు ఈ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ యొక్క లిమిట్స్ మనకు తెలియజేసి అది రాంగ్ అని చెప్పి దానికంటే బెటర్ వెర్షన్ ఒకదాన్ని తీసుకొని వచ్చి మన ముందుంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. సో ఐన్స్టీన్ తప్పు అని మనకి ప్రూవ్ చేసే టైం కూడా భవిష్యత్తులో వస్తుంది అని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈసారైనా కొంచెం త్వరగా వస్తే బెటర్. లాస్ట్ టైం లాగా న్యూటన్కి ఐన్స్టైన్కి ఈ మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా అని ఈసారి ఇంకో 300 సంవత్సరాల గ్యాప్ తీసుకొని వస్తానంటే కష్టమైపోద్ది. సో త్వరగా వస్తే బెటర్ శాస్త్రవేత్తలు ఏ థియరీతో వచ్చినప్పటికీ కూడా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో గ్రావిటీకి సంబంధించిన మిస్టరీ అయితే రోజుకి కొత్తగా క్రియేట్ అవుతుందని చెప్పాలి. సో ఎప్పటికీ ఈ మిస్టరీ వీడుతుందో చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో దీనికి జవాబు అయితే దొరికే అవకాశం అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకుంటే అయితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.